శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. రెండవ అధ్యాయం 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యేర్ విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిర్ అస్యోపజాయతే. ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. ఈరోజు ఈ శ్లోకాలను మననం చేద్దాము. ఇక్కడ దాకా స్వామి స్థితప్రజ్ఞ లక్షణాలను చెప్తూ వస్తున్న క్రమంలో ఎట్లా చెప్పారు, ఇంద్రియ నిగ్రహం యొక్క విశిష్టతను చెప్పుకుంటూ వచ్చారు. ఇంద్రియ నిగ్రహం కంటే సులభమైన ఉపాయము ఇంకొకటి లేదు. దేనికి? దాని స్వరూపాన్ని తాను గుర్తించి నిలుపుకోవటం కోసం అది చెప్పారు స్వామి. దాని తర్వాత ఇంద్రియ నిగ్రహంలో కూడా ఎటువంటి ప్రమాణంతో ఇంద్రియ నిగ్రహం అంటే కోరికలు లేకుండా అనిమాది సిద్ధుల కోసం కాకుండా కేవలం పరమార్థమును కోరి ఆత్మతత్వ విషయం కోసం ఇంద్రియం నిగ్రహం చేస్తే అటువంటి వాడి ప్రజ్ఞ స్థిరమైనది. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని స్వామి చెప్పారు అక్కడ. అంటే బయట ఎన్నో రకాలుగా అందరూ చేస్తున్న ఇంద్రియ నిగ్రహాలన్నీ కూడా మళ్ళీ ఎట్లా అంటే ఆ కోరికలు మళ్ళీ వాడిని ఇంద్రియాలన్నిటినీ కూడా బలీయమైనవై వంగదీస్తాయి. అటువంటిది కాకుండా స్థిరమైన ఆత్మజ్ఞానంతో చేయాలి ఎప్పుడైనా సరే అన్నది స్వామి యొక్క ప్రతిపాదన వెనుక వచ్చింది. ఆదేశం అన్నది స్వామి ప్రతిపాదన కాదు, ఆదేశం, స్వామి చెప్పే మాట. ఇప్పుడు అటువంటి క్రమంలో వెళుతున్నప్పుడు ఏమవుతుందో అని చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఏ మనిషి అయినా పాపం చేయాలనుకుంటాడా, తప్పు చేయాలనుకుంటాడా? అనుకోడు. మనం మామూలుగా అయితే లోపల తెలుస్తుంది అంటాం. ఏ చేస్తున్నా సరే, తప్పైనా సరే, ఒప్పైనా సరే మన ప్రవర్తన మనకు లోపల తెలుస్తూనే ఉంటుంది. అయినా కూడా మనిషి ఎందుకు జారిపోతాడు? ఎంత సమయం పడుతుంది జారటానికి? ఇప్పుడు మనం వెళుతున్నాం ఒక దారిలో, కాలు జారటానికి ఎంత సమయం పడుతుంది? క్షణకాలంలో. అంటే మనం గుర్తించే లోపల పడిపోతాం. అట్లా జారడం అంటే అట్లా అవుతుంది. అది మనకు అర్థమవుతుంది భౌతికంగా. కాలు జారడమో బండి జారటమో ఏదైనా జారినప్పుడు మనకు మనం పట్టుకున్నట్టే అనిపిస్తుంది, కానీ జారిపోయింది. ఏం జరిగింది అంతకాలంలో అనేది మనము గుర్తించడానికి ఆ క్షణాన కష్టంగా అవుతుంది. అట్లాగే మనిషి తన స్థిరమైన స్థితి నుండి జారి పతనం ఎందుకు అవుతాడు అసలు మనకు తెలియాలి కదా. అది టెక్నికల్గా చెప్తారు ఇవాళ స్వామి.
అసలు ఎందుకు పతనం అవుతున్నాడు, ఎట్లా పతనం అవుతున్నాడు, మనసులో ఏం జరిగితే ఇదంతా అవుతుంది. బయట ఏదైనా మనం పాపం చేయాలన్నా, తప్పుడు ప్రవర్తన చేయాలన్నా దానికి బ్యాక్గ్రౌండ్లో ఒకటి నడవాలి. మనసు బుద్ధిలో ఇవంతా నడిచిన తర్వాత బయటికి వస్తుంది, అంతేనా? కానీ అది మనకు లోపల జరుగుతున్నది కూడా మనం గుర్తించే స్థితిలో మనం ఉండం. జరిగిపోయిన తర్వాత అయ్యో అనుకుంటాం. అట్లా ఉంటుంది తొందరపాటు అంటాం. మామూలుగా అయితే మనకు తొందర ఉంది అని అంటాం. ఆ స్థితి మనిషికి ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది, పతనం ఎందుకు అవుతున్నాడు? లేకపోతే ప్రశాంతత, సుఖము, ఆనందము, స్థిరత్వము ఇవన్నీ సహజ లక్షణాలు. ఇప్పుడు మనకెట్లా ఉన్నాయి? ఆందోళన, ఆవేశము, తొందరపాటు ఇవి సహజంగా ఉన్నాయి. అట్లాగే ఉందా లేదా? ఆ సహజ లక్షణాలు ఇంత అసహజ స్థితికి రావటానికి గల కారణాలు ఏమిటో ఈరోజు స్వామి చాలా స్పష్టంగా చెప్తారు. ఈ 2 శ్లోకాలు చాలా ముఖ్యమైనవి. అంటే అసలు సాంఖ్యయోగంలో ఏది చెప్పినా ముఖ్యమైన శ్లోకాలే ఉంటాయి అన్నీ. అంతా మనం వాటిని అవగాహన చేసుకొని తరచి చూసుకోవాల్సిన శ్లోకాలు. ఇక్కడ ఇవాళ స్వామి ఏం చెప్తున్నారంటే 8 స్టెప్స్ చెప్తున్నారు. 8 స్థాయిల్లో మనిషి పతనం ఎట్లా అవుతాడో చెప్తున్నారనమాట. గబుక్కును జారిపడటమే తెలిసింది, పాపం చేయటం, తప్పు చేయటం, తొందర ప్రవర్తన చేయటమే తెలుస్తోంది. లోపల ఏం జరిగిందో ఆ బ్యాక్గ్రౌండ్లోది 8 స్టెప్స్. అంటే ఇక్కడ ఒక్కొక్క స్థాయిలో దిగజారటం ఎట్లా జరుగుతుందో చెప్తారు, కారణంతో సహా చూపించి. మనకు ఆ కారణం తెలిస్తే ఇప్పుడు ఉపయోగం ఏమిటి? తొందరపాటుతనం తీసేయాలన్నా, పొరపాటు ప్రవర్తన తీసేసుకోవాలన్నా కారణం ముందే తెలిసిపోతే అక్కడ మనం జాగ్రత్త పడతాం. అది అక్కడ జాగ్రత్త పడితే మొత్తం అంతా ఆగిపోతుంది. అట్లా ఈరోజు చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నారు స్వామి. ఏమంటున్నారు అంటే ధ్యాయత అన్నారు. ధ్యాయత అంటే ధ్యానించినంత మాత్రాన, ఊహించినంత మాత్రాననే దేనిని? పుంసః అనే ఒక పదం. పుంసః అంటే పురుషుడు. ఏ పురుషుడు? సాధన చేస్తున్న పురుషుడు. పుంసడు అంటే ఎప్పుడైనా పాలన పూరణ చేస్తున్న పురుషుడు అని అర్థం. అంటే జీవ పురుషుడు, స్త్రీ పురుషుల పురుషుడు కాదు, జీవ పురుషుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే తన స్థిర లక్షణాలను నిలుపుకోవటానికి సాధన కర్మ చేస్తున్నాడో అటువంటి పురుషుడుట విషయాన్ ధ్యాయత, విషయములను ధ్యానించినంత మాత్రం చేతనే ఏం జరుగుతుందో చెప్తున్నారు స్వామి. సంగస్తేషూపజాయతే, తేషు ఉపజాయతే. సంగః అంటే ఒక విషయాన్ని తలంచుకున్నంత మాత్రం చేతనే దాంతో సాంగత్యం ఏర్పడుతుందట. తేషు సంగః ఉపజాయతే. సంగాత్ సంజాయతే కామః. ఎప్పుడైతే దాంతో సాంగత్యం పెట్టుకొని దాని గురించి విషయాన్ని ఆలోచించాడు, దాంతో సాంగత్యం పెట్టుకున్నాడు. సంగాత్ సంజాయతే కామః. కామం, కోరిక పుడుతుందట. అక్కడ అంటుకున్నంత మాత్రం చేతనే కోరిక పుడుతుందట. కోరిక కామాత్ క్రోధో అభిజాయతే. కోరిక ఎప్పుడు తీరదు, అది ఎందుకో తర్వాత చెప్పుకుందాం. కోరిక తీరనందువల్ల క్రోధం కలుగుతుందట వెంటనే. స్టెప్ బై స్టెప్ చెప్తున్నా. ఆ కామాత్ క్రోధో అభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహ. క్రోధం ఎప్పుడైతే వస్తుందో బుద్ధి వివేకం నాశనం పోతుంది. సమ్మోహం అంటే భ్రాంతి కలుగుతుందన్నమాట. ఇంతవరకు విన్నవి మంచి చెడు తెలిసినవాడే ఉంటాడు, అన్నీ తెలిసినవి కూడా వాడికి తట్టకుండా పోతాయి. అది సమ్మోహం అంటారు. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతి విభ్రమ అంటే మంచి చెడు ఆలోచించే విచక్షణ కూడా పోతుంది వెంటనే. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నాయి. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. స్మృతి ఎప్పుడైతే భ్రంశమైందో అంటే ఆలోచించే బుద్ధి పోయిందో బుద్ధి నాశనం అయింది. బుద్ధి ఏం చెప్తుంది? ఎప్పుడైనా బుద్ధి యొక్క పాత్ర ఏమిటి? వివేకం చేయటం. మంచి చెడు వివేకన చేసి నిశ్చయం చేస్తుంది బుద్ధి. ఇప్పుడు ఇక్కడ బుద్ధికి బుద్ధి కంటే ముందే సమ్మోహం కలిగింది కనుక బుద్ధి కూడా అక్కడ నిశ్చయం చేయలేని స్థితిలో వదిలేసింది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటే ఇంకా వాడు నాశమవుతాడు, అంటే దిగజారిపోతాడన్నమాట. ఇట్లా బయట నుండి ఒక స్పర్శ వల్ల లోపల ఎంత ప్రభావం చేస్తుందో. నేను చెయ్యొద్దనే అనుకున్నా అన్న తర్వాత కూడా ఎందుకు జరిగినాయి ఇవన్నీ మనకు తెలియటానికి ఒక్కొక్క అంశం చూపించుకుంటూ వచ్చారు స్వామి.
దీంట్లో గుర్తించాల్సింది ఏమిటంటే మూలాన్ని గుర్తిస్తే అది చేయకుండా ఉంటాం. పోనీ మధ్యలో ఎక్కడైనా గుర్తించినా సరే ఇవన్నీ స్టెప్స్ అన్నీ మనకు అర్థమైతే కాస్త కోపం వచ్చిన తర్వాతనైనా నిలదొక్కుంటాం. ఇంకా చేయకుండా ఇప్పుడు కోపాల్లో హత్యలు చేస్తారా లేదా? మానభంగాలు, హత్యలు ఇవన్నీ లోకంలో జరుగుతున్నాయి. వాటిల్లో కొంతమంది సర్వే చేసినప్పుడు తెలుస్తుందట ఏమిటంటే ఈ క్రైమ్స్ చేసే నేరగాళ్ళు ఉంటారు కదా జైళ్ళల్లో, వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ క్లాసెస్ ఇస్తారు. అట్లా ఇచ్చినప్పుడు చాలామందికి తెలిసేది ఏమిటంటే ఎందుకు చేశాడు వాడు అది అంటే చాలామంది మంచి వాళ్ళు కూడా ఉంటారు అందులో. ఇప్పుడు భార్యాభర్తల పోట్లాటల విషయంలో ఒక అనుమానం వస్తుంది. అనుమానం రాగానే అది సరైందా కాదా తరచి చూసుకునే అంత ఓపిక కూడా ఉండదు వాడికి. ఆ అనుమానము వాగ్వివాదం పెరిగేటప్పటికి హత్యలు జరుగుతున్నాయి. అవి ఈ కాలంలో విపరీతమైపోయినాయి. అంటే బుద్ధి వివేకం ఎంత పతన స్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది. కాసేపు ఆగి తర్వాత ఆలోచించవచ్చు కదా. అంతలోనే కొంపలేం వండుకో, ఆ యుద్ధంలోనే చంపుకొని చచ్చిపోయే అంత వాడు చచ్చిపోతాడు, ఇంకొకరిని చంపేస్తాడు, ఇట్లా ఎన్నన్నా జరుగుతాయి. అంత పతన స్థితి మనిషికి ఎందుకు వస్తుంది అంటే ముందు సాధకుడు గమనించాల్సింది స్వామి చెప్పిన మొదటి సూత్రం ఏమిటి? ధ్యాయతః విషయాన్ ధ్యాయతః. ఒక విషయం గురించి అవసరం లేని ఆలోచన మనిషికి వచ్చింది అంటే ఇక వాడిని ఆపలేము. పుట్టింది వాడికి ఏదో అంటామా? వాడి బుర్రలో ఏదో పుట్టింది అంటామా? ఆ పుట్టటమే ధ్యాయతః. ఇప్పుడు లోకంలో మనం బ్రతకటానికి కావలసిన విషయాలే చాలా ఎక్కువ. కేవలం బ్రతకటానికే కావాలనుకున్నా కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అవి కాక కల్పించుకుంటే ఎక్కడెక్కడవో వినటమో చేయటమో స్పర్శ మాత్రం చేత ధ్యాయతః విషయాన్ పుంసః సంఘ. దాన్ని మనం అనుకుంటాం విని వదిలేస్తామని, వదిలేయటాలు ఉండవు. దాన్ని సైంటిఫిక్ భాషలో ఈ కాలంలో ఏమంటారంటే మనం విని మనం మామూలుగా వెళ్ళిపోతాం, అక్కడ నుండి చూసి వెళ్ళిపోతాం. సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుందని ఈ కాలంలో సైన్స్ చెప్తోంది. ఆ సబ్కాన్షియస్ మైండ్ లోపల చిత్తం దాకా వెళ్ళటం అంతే. మనం ఏమనుకుంటాం? చూస్తే ఏమైంది ఒక నిమిషం, వింటే ఏమైంది ఒక నిమిషం అనుకుంటాం. ఇప్పుడు రోడ్డు మీద వెళుతూ ఉంటే ఒక అతను చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఉంది, మీకు తెలుసా? బ్రిడ్జ్ ఉంది అక్కడ. ఒక అతను తొంగి చూస్తున్నట్ట. తొంగి చూస్తున్నంత మాత్రం చేత ఏమైంది? అతను ఏం చూస్తున్నాడో ఎవరికి తెలియదు. ఇంకొకడు వచ్చాడు, వీడు తొంగి చూస్తున్నాడు, వాడు కూడా తొంగి చూశాడు. అట్లా ఇంకో నలుగురు వచ్చారు, అందరు తొంగి చూస్తున్నారు. ఏం చూస్తున్నారో ఎవరికి తెలియదు, అందరు చేస్తున్నారని వీడు కూడా చూస్తున్నాడు. అట్లా పెద్ద గుంపు ఏర్పడిపోయిందట. ఏమిటి? ఆ మొదటివాడు ఏం చూస్తున్నాడో ఎవరికి తెలియదు, అందరూ మాత్రం ఏదో ఉందనుకొని చూస్తున్నారు. చూస్తే ఏదో ఒకటి కనిపించకుండా ఉంటుందా? ఏం చూస్తున్నారో తెలియకుండా ఆ గుంపులో పాల్గొన్నాడు. అదేమిటి? మనిషికి సహజమైన కుతూహలత అన్నమాట. ఏమిటో అని అనవసర విషయాల్లో దూరటం అంటాం. అది ఎట్లా ఉంటుందో ఉపమానానికి మనస్సు కూడా అంత చంచలమైంది కనుకనే అవసరం లేని విషయాలను ధ్యానిస్తూ ఉంటుంది అది. అందుకే మనం ఇదివరకు కూడా పోయిన మాట అంతకు ముందు మాట చెప్పుకున్నాం. చూడటం వినటం విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరం వాటి జోలికి వెళ్ళకూడదు. వెళితే అది సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది మీకు అర్థం కావటానికి. అదేం చేస్తుంది? ఇక్కడ శ్లోకం చెప్పిన ప్రకారంగా నాశం అయ్యేదాకా వాడిని లాగుతుంది. ఒక చిన్న స్పర్శ, బాహ్య స్పర్శ అంటారు. తర్వాత కూడా బాహ్య స్పర్శే స్వసక్తాత్మ విందతి ఆత్మని యత్ సుఖం అని స్వామి చెప్తారు తర్వాత. అంటే బయట విషయాన్ని తలంచుకున్నంత మాత్రం చేతనే, విన్నంత మాత్రం చేతనే, చూసినంత మాత్రం చేతనే మనం అనుకున్నంత ఎట్లా కాలు జారిన తర్వాత నిలదొక్కుకోవడం ఎంత కష్టమో అంత కష్టం. కాలు జారుతుంటే ఏదైనా పట్టుకోవాలని తోస్తుందా? అంత అవుతుంది, అంత లోపలే అయిపోతుంది. ఈ 8 సోపానాలు ఏవైతే దిగజారటానికి చెప్పారో అవి మనకు తెలిసే లోపలే అయిపోతాయి. అందుకు ధ్యాయతః అన్నారు. అక్కడ బాగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ జారామే అనుకుందాం, చూసాం, వినేసాం, ఏం చేయాలి? దీనికి కూడా స్వామివారు ఒకసారి చెప్తారు. ఇప్పుడు అనేకమైన పుస్తకాలు, అనేకమైన వ్యాఖ్యానాలు రాస్తుంటారు. ఒకసారి స్వామివారిని ఎవరో అడిగారట, ఈ పుస్తకంలో అట్లా ఉంది, ఆ పుస్తకంలో ఇట్లా ఉందంటే, రాసేవాడికి బుద్ధి లేకపోతే చదివేవాడికి బుద్ధి లేదా అన్నారట స్వామి. వాడేదో రాశాడు, నువ్వెందుకు చదివావు అన్నారట. ఇప్పుడు చదివేశాను కదా స్వామి, ఏం చేయాలని అడిగారట. చెంపలేసుకో అన్నారట స్వామి. వెంటనే అతను చెంపలేసుకున్నాడు. జోలికి వెళ్ళింది ఎవరిది తప్పు? మనదే తప్పు. ప్రపంచంలో బోల్డ్ అని ఉంటాయి, ఏమన్నా ఉండని, మనకెందుకు అవన్నీ?
మనం ఎందుకు చదవాలి, ఎందుకు వికలం చేసుకోవాలి? ఈ కాలం పిల్లల్లో ఇంకో కొత్తగా ఒక వ్యాధి వచ్చింది, మీకు చెప్పమంటారా అది? ఎందుకంటే మీ పిల్లలు కూడా చేస్తున్నారేమో చూసుకోండి. హారర్ సినిమాలు కావాలనుకొని చూస్తారట, క్రైమ్ సినిమాలు, హారర్ సినిమాలు. రాత్రంతా హారర్ సినిమాలు చూసి దయ్యాలు భూతాలు వస్తున్నాయని ఒక ఇల్యూషన్ అంటున్నారు. అవన్నీ అవుతున్నాయి నిజంగానే. సైకియాట్రిస్ట్ దగ్గరికి ఇప్పుడు వెళ్తే చిన్నపిల్లలే క్యూలు కట్టు ఉంటున్నారట అక్కడ. ఎందుకు అంతమంది అంటే ఇంటర్నెట్లో నానా చెత్త వస్తూ ఉంటుంది. నేరాలు ఘోరాలు అనే ఒక కార్యక్రమం ఉంటుంది, చూసారు ఎప్పుడైనా? వాడంతా భయంకరంగా చెప్తుంటే అది పెట్టుకోవడం ఎందుకు, ఆ నేరాలు ఘోరాలు చూడటం ఎందుకు? ఉంటుందా లేదా? అట్లాగే ఎన్నో విషయాలు ఉంటాయి, అక్కర్లేని విషయాలు ఎన్నిటినో చూస్తాం. అవి చేసినంత మాత్రమే ధ్యాయతః సంగః ఉపజాయతే, దాంతో సాంగత్యం ఏర్పడుతుందంటే మనస్సు తెలియకుండానే. ఎందుకు జరుగుతుందో వెనక శ్లోకాల్లో చెప్పారు. ఎందుకు సాంగత్యం తొందరగా, దీన్ని టెండెన్సీ అంటాం. అంటే మొగ్గు చూపుతారు అటువైపు, చెడు వైపు తొందరగా మొగ్గు చూపుతారు. ఎవరైనా మంచి వైపు మొగ్గు చూపుతారా? ఎందుకు? పూర్వవాసనాగతుడు. 84 లక్షల జీవరాశుల గర్భాల్లో చేసిన ప్రతి విషయంలో అటువంటి అభ్యాసం ఉంది వాడికి. ఇప్పుడు మనిషి అయి ఇప్పుడు జ్ఞానం వచ్చింది కదా, మరి అప్పుడు పశువృత్తి ఉంది వాడికి. ఆ పశువృత్తి వైపు తొందరగా మొగ్గుతాడనమాట. ఆ మొగ్గడం ఎందుకు జరుగుతుంది? అట్లా సంగం ఉపజాయతే, అంటే దాంతో తగులుకుంటాడు. తగులుకుంటే ఊరుకుంటుందా మనసు? ఇంకా తొలుస్తుంటుంది. దాన్ని కెలికి చూడాలి అని లోపల నుండి చేస్తుంటుంది. బయట బుద్ధి చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. దీనికి ఉపమానం ఇంకోటి కూడా పిల్లల్లో బాగా అనిపిస్తాయి, కానీ మనలో అన్నీ ఉంటాయి. పిల్లల ఉపమానం ఎందుకు చెప్తున్నా, మీరు చూసుకుంటారని చెప్తున్నా. మీ పిల్లల్ని కాదు, మిమ్మల్ని కూడా. ఇప్పుడు ప్రేమలో పడొద్దు అనుకుంటున్నా ఏం చేస్తాడు? ఆ పరిచయం ఏర్పడిన తర్వాత ఎన్ని నీతులు చెప్పినా సరే వాడు అసలు బుర్రకే ఎక్కవు. అంతవరకు అన్నదమ్ములు, బాబాయిలు అందరు ఉంటారు, వాళ్ళు చెప్పినవన్నీ వింటుంటాడు. ప్రేమలో పడ్డ తర్వాత ఇంకెవ్వరు నీతి చెప్పినా వాడికి వినిపిస్తుంది? అసలు వినిపించదు. ఎందుకు? సంగః ఉపజాయతే, సంఘం ఏర్పడింది వాడికి. అదంతా సాంగత్యం ఎట్లా ఉంటుంది? ఇక వీడికి ఏది మంచి చెడు విచక్షణ లేకుండా అయ్యాడు అంటామా లేదా? మనం మన చేతిలో లేడు వాడు అంటాం. అట్లాగే మన మనస్సు ఉంటుంది. మన పిల్లలు ఎట్లాగో మన మనస్సు కూడా అట్లాగే. సంగః ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః. ఎప్పుడైతే సాంగత్యం ఏర్పడుతుందో కోరిక తీవ్రతరం దాలుస్తుంది. కామం అంటే కోరిక యొక్క తీవ్ర రూపం. మనిషికి కోరిక కలగటం అందరికీ సహజమే, కానీ తీవ్రంగా కలిగిన వాడే నేరమైనా చేసి దాన్ని తీర్చుకోవాలనుకుంటాడు. ఇప్పుడు డబ్బు సంపాదించడం అందరు చేస్తారు, ఉపాయాలు ఆలోచిస్తారు, వాళ్ళ పరిధిలో వాళ్ళకున్న తెలివితేటలు వనరులతో డబ్బు సంపాదిస్తారు. కానీ డబ్బు సంపాదించడం అనే నశ పట్టిన వాడు ఉంటాడు ఒకడు. ఎవరిని బెగ్, బారో ఆర్ డూ ద జాబ్, ఎట్లాగైనా సరే నేను అడుక్కొనైనా సరే, బెదిరించైనా సరే, లంచాలు తీసుకొనైనా సరే, హత్యలు చేసైనా సరే, ఏది చేసైనా, మోసాలు చేసైనా సరే చేస్తా డబ్బు అది తీవ్రమైన రూపం అన్నమాట. మామూలుగా సంపాదించడం అనుకోవటం మామూలుగా అందరికి ఉండేదే, ఎదగాలనుకుంటాడు ఎవడైనా సరే. కానీ అట్లా కాకుండా తీవ్ర రూపం దాల్చినప్పుడు అది విచక్షణ కోల్పోతుంది. ఈ కామః అన్న పదం ఎక్కడుంది? తీవ్రమైన రూపం, కోరిక యొక్క తీవ్ర రూపము సాంగత్యం వల్ల కలిగింది. ఆ తర్వాత ఏమైంది? కామాత్ క్రోధో అభిజాయతే, కోరిక ఎప్పుడూ తీరదు. కరెక్టా రాంగా? తప్ప? ఎందుకు ఏది తీరలేదా మీకు ఇంతవరకు? కోరిక ఎప్పుడూ తీరదని నేను అంటే మీరు ఒప్పుకుంటారా? కొన్ని కూడా తీరిన కోరికలు ఉన్నాయా లేదా? ఉంటాయా? నేను మాత్రం అనేది ఏమిటంటే కోరిక ఎప్పటికీ తీరదు. మీరేమంటారు? ఇంకొకటి వస్తుందని మీరు అంటున్నారు, నేను అదే తీరలేదు అంటున్నాను. చెప్పమంటారా ఎట్లాగో? ఇప్పుడు ఏ విషయాన్నైనా ఎందుకు కోరుకుంటాం? గుడి సూత్రం ఒక్కటే, సుఖం సంతోషం, అంతేనా? ఏ చేసినా సరే మనం దేనికోసం చేస్తాం? సుఖం సంతోషం. ఇప్పుడు ఉదాహరణకి ఒక కోరిక చెప్పండి. వీడియో చెప్తుంటే మళ్ళీ అన్నీ మీకు రిపీటెడ్గానే ఉంటాయి. మీ కోరికలు ఏమైనా చెప్పండి. ఒక బండి కొనుక్కోవాలనుకున్నాడు ఒక పిల్లవాడు, అనుకుందామా? కొత్తగా ఇవేవో వస్తాయి కదా, రకరకాల కొత్త మోడల్స్ వచ్చినవి, ఒకటి కొనుక్కోవాలనుకున్నాడు. ఈ కోరిక తీరటం అనేది పెద్ద విశేషమేం కాదు, డబ్బులు ఉంటే తీరిపోతుంది, అవునా కాదా? ఇక్కడ మనం ఏమనుకున్నాం? బండి కొనుక్కోగలిగాను కాబట్టి నాకు ఆ కోరిక తీరిందని మనం అనుకున్నాం. కానీ కారణ రూపాన్ని చూడలేదు మనం. బండి ఎందుకు కొనుక్కోవాలనుకున్నాడు?
సుఖం సంతోషం ఇది కారణరూపం. ఇది లేకపోతే వాడు బండేమో అడగడు. సుఖంగా ఉంటుంది, నాకు సంతోషం వస్తుంది బండి వల్ల అనుకున్నాడు కాబట్టి ఆ బండి కొనుక్కుందాం అనుకున్నాడు. మనకేం కనిపించింది, ఎట్లాగో అట్లాగో సంపాదించో తండ్రిని అడుగో కొనుక్కున్నాడు, అది కనిపించింది. తీరిపోయినట్టేనా కాదా ఇక్కడికి అని మనం అనుకుంటాం, కోరిక తీరింది, నా కోరిక తీరింది. కానీ సుఖం సంతోషం రూపంలో కారణ రూపంలో కోరిక తీరలేదు. సుఖం గనక వచ్చి ఉంటే వాడి జీవితంలో ఇంకోటి అడగడు, దానివల్ల సుఖం వస్తుంది. వాడు ఊహించాడు సుఖం వస్తుందని, ఊహించిన సుఖం రాలేదు. బండి కొనుక్కునేలాంటి కోరికలు అంటే ఇది కొనుక్కోవాలి, అది చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇవి తీరిపోతాయి. కానీ కారణ రూపంలో మన కోరిక ఎప్పుడు ఏమిటి? జీవుడి కోరిక చెప్పండి, సుఖం సంతోషం. ఇది కారణ రూపంలోని కోరిక. కానీ బయటనేమో ఇవన్నీ కావాలనుకునే కోరిక, అవన్నీ తీరుతాయి. కానీ ఇది మాత్రం తీరదు. కనుకనే కోరిక తీరినా తీరకపోయినా వాడికి తృప్తి కలగదు, కనుకనే కోపం వస్తుంది. ఇప్పుడు బండి కొనుక్కోలేదనుకోండి, తండ్రి మీద విపరీతమైన కోపం వస్తుంది వాడికి, అదైతే తెలుసు. బండి కొనుక్కున్నాడు అనుకోండి, బండికి ఏం జరిగినా సరే వాడి మీద ఎంత కోపం వస్తుంది? వస్తూనే ఉంటుందా లేదా? ఆ మోహం వల్ల కోపం వస్తుందా లేదా? వాడి వస్తువు ఏదైనా ఏమైనా అయ్యిందంటే వాడిని చంపేస్తాను అంటాడా లేదా? నాది ఇది, నువ్వు ముట్టొద్దు అంటాడు. ఇదంతా కూడా కోపం యొక్క ఇంకొక రూపమే. అసలు తీరకపోతే ఇంకా అంతే, వాడి మీద తీరనివ్వకుండా చేసిన కారణాలన్నిటి మీద వాడికి ఎంతో కోపం వచ్చేస్తుంది. తల్లి వల్లనో తండ్రి వల్లనో, డబ్బు లేకనో ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నువ్వు నాకేం వీడికి ఒకటి తెలుసు కూడా, మఠంలో పనిచేసే వాడికే కొడుకున్నాడు, డిగ్రీ కూడా చదవలేదు, వాడికి డిగ్రీ పూర్తి చేసే యోగ్యత కూడా లేక డిగ్రీ ఫస్ట్ ఇయర్కే చదివి ఆపేశాడు. ఎందుకు అని అడిగితే నాకు బండి కొనిస్తే నేను డిగ్రీ చదువుతాను అన్నాడు. తిప్పి కొడితే వాడికి పాస్ మార్కులు కూడా రావు, కానీ వాడికి బండి మాత్రం కావాలట. బండి కొనిస్తారు సరే, పెట్రోల్ పోసుకునే యోగ్యత అయినా ఉండాలా వద్దా? అది కూడా లేదు. కష్టపడి తల్లిదండ్రులు చేస్తుంటే చదువు మానేశాడు, బండి కొనివ్వలేదని కోపం, ఎప్పుడు తల్లి మీద కోపమే ఉంటుంది. కష్టపడి ఏదో పార్ట్ టైం ఉద్యోగం చేసి నేను బండి కొనుక్కుంటాను అన్నాడు. ఇంతవరకు ఏదో అనుకున్నదైతే కొనుక్కోలేకపోయాడు, కానీ ఏదో ఒకటి కొనుక్కున్నాడు. ఇప్పుడు పెట్రోల్ పోసుకోవడానికి అంటే కోరిక తీరకపోతే కారణాల మీద మనకి ఎంత కోపం వస్తుంది. తల్లి తండ్రి అని కూడా చూడడు, నువ్వు నాకేం చేసావు అంటాడు, ఏదో అంటాడు. కొనుక్కున్న తర్వాత ఇది నాది, దీనికి ఏమన్నా అయితే కోపం, ఇంకోడు ముట్టుకోవద్దు, దానికి ఏం జరగద్దు. అంటే కోరిక యొక్క రూపం ఎప్పుడు క్రోధానికే దారి తీస్తుంది. బయట మనకు తీరినట్టు కనిపించినా మనిషి తృప్తిగా లేడు, చిరుబుర్లాడుతూనే ఉన్నాడు అంటే కారణమేమి? లోపల మనం కోరిన సుఖం రాలేదు కనుక. బయటికే తీరుతున్నట్టు కనిపిస్తాయి, లోపలిది మాత్రం ఎన్నటికీ తీరదు కనుక. తీవ్రమైన కోరికకు తర్వాత రూపం ఏమిటి? క్రోధం. ఆ క్రోధంతో ఉంటాడు మనిషి. అందుకే బాగా డబ్బు సంపాదించిన వాడు ఎప్పుడు తృప్తిగా కంటి నిండా నిద్ర ఉండదు. వాడికి ఉంటుందా? ఉండదు. ఒకవేళ సరైన పద్ధతిలోనే చక్కగానే, అంటే ఏం తప్పులు చేయకుండానే సంపాదించాడు అనుకుందాం, అప్పుడు కూడా వెల్తిగానే తెలుస్తుంది వాడికి. ఎందుకు? సుఖం సంతోషం రాలేదు కనుక, తను కోరింది అది కనుక, అది రాదు కనుక అప్పుడు అది క్రోధం రూపంలోనో అసంతృప్తి రూపంలోనో బయటికి వస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహ. క్రోధం వలన ఏమవుతుంది? పూర్తి భ్రాంతి, మోహం అంటే తెలుస్తుంది కదా మీకు, ఎన్నో ఆలోచనల వల్ల బుద్ధి మందగించటం అంటాం మనం, అది సమ్మోహం అట. ఇంకా దానికి ఇంకా దట్టంగా కమ్ముకున్నదనమాట. మేఘాలు అడ్డం వస్తే దట్టంగా సూర్యుడు పట్టపగలు కూడా సరిగ్గా కనిపించాడు ఎట్లాగో మనకు, అంత దట్టంగా బుద్ధి ఆలోచన వివేకము దట్టంగా మూసుకుపోయినాయి. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతి అంటే ఎప్పుడు కూడా ఏమిటంటే, మీకు స్మృతి అంటే ఏం తెలుసు? సచ్చిదానంద స్మృతి. నిజానికి అదే స్మృతి అంటే. సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగు వల్ల మనకు వివేకం అనేది వికసించి కనిపిస్తుంది అన్నమాట. ఎవరైనా వికాసంగా వివేకంతో ప్రవర్తిస్తున్నారంటే సచ్చిదానంద స్మృతి స్పష్టంగా అందుతుంది వాళ్ళకని అర్థం. స్మృతి విభ్రమ అంటే ఏమిటి? సచ్చిదానంద స్మృతి కిరణం బయటికి రావడానికి కూడా అక్కడ దారలేదు, సందు లేకుండా అయింది. అంత దట్టంగా సమ్మోహం కలిగింది కనుక ఆ సమ్మోహంలో స్మృతి పూర్తిగా బయటికి రావడానికి వీలు లేకుండా కప్పిపుచ్చబడింది. స్మృతి విభ్రమ, భ్రమ కలిగింది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ.
ఎంత చదువుకున్న వాడైనా, మంచి చెడులు తెలిసిన వాడైనా, గురువు దగ్గర శ్రవణం చేసిన వాడైనా, సాధన చేస్తున్న వాడైనా సరే తీవ్ర కోరికకు ఏమిటి పర్యవసానం? స్మృతి విభ్రమం కలుగుతుంది. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ. ఇక అయిపోయింది, నిశ్చయం చేసుకునే తెలివి వాడికి లేదు. వాడి విజ్ఞానం వాడికి అక్కరకు రాదు, చెప్పింది విన్నది కూడా వాడికి అక్కరకు రాదు. అక్కరకు రాని తెలివి దేనికి? ఒక పద్యం ఉంది కదా మనకు, అక్కరకు రాని చుట్టమును విడిచేయాలట. దీన్ని ఏమంటారు? మోహరమునత పారని గుర్రము. అంటే యుద్ధంలో ఉన్నప్పుడు, యుద్ధం భూమిలో ఉన్నప్పుడు గుర్రం పనిచేయలేదంటే దాన్ని ఏం చేయాలి? వదిలేయాలి. అట్లాగే అక్కరికి రాని చుట్టాన్ని వదిలేయాలి. అట్లాగే అక్కరికి రాని తెలివి ఉండేం లాభం? విషయం వచ్చినప్పుడు ఇదంతా మనకు కావాలి. మన జ్ఞానం ఇప్పుడు వినేదంతా మీకు ఎప్పుడు కావాలి? ఇక్కడ కూర్చోవడానికి, సమాధానాలు చెప్పడానిక కాదు. రేపు జీవితంలో వ్యవహారం చేస్తున్నప్పుడు, ప్రవర్తన చేస్తున్నప్పుడు విషయాలన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఇదంతా అక్కరకు రావాలి. అక్కరకు రాకపోతే వృధా. అట్లా స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నశ్యతి అంటే కనిపించకుండా పోతాడవాడు. వాడి సాధన అన్నీ కూడా ఏమవుతాయి? ఇంకా కనిపించకుండా పోతాయి. ప్రణశ్యతి అంటే పూర్తిగా నాశమైపోతాయట. పూర్తిగా నాశమైపోతాయి అంటే సాధన చేస్తున్నప్పుడు కూడా ఎంత జాగరూకత అవసరమో ఇది చాలా బాగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు ఎవరికి? జ్ఞానికి కూడా అని చెప్పుకున్నాం మనం. మొదటి స్థాయి సాధకుడి దగ్గర నుండి పూర్ణమైన సాధన సిద్ధికి చేరుకుంటున్న జ్ఞాని దాకా ఇవందరికీ వర్తిస్తాయి. అంత దాకా కూడా మనకు ఎంత జాగరూకత అంటే అలర్ట్నెస్, అవేర్నెస్ అవసరమో ఈ శ్లోకాలు చెప్తున్నాయి. ఇట్లా కాకుండా ఇంకెట్లా ఉంటుంది? ప్రణశ్యతి అని నేను నాశంగాను నేను నిలుపుకోవాలి అంటే ఆ సాధకుడి స్థితి ఎట్లా ఉంటుందో అది కూడా స్వామి ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్పారు? రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యేర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. దీనికి ఉపాయం చెప్తున్నారు. ఇక్కడ వెనుక కారణం బాగా గుర్తుపెట్టుకోండి. విషయాన్ని ధ్యానించినంత మాత్రం చేత అనేది మొదటి కారణం. ధ్యానించింది తీవ్ర రూపమైన కోరిక రూపం దాల్చకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీ లోపల ఏదైనా ఒక వస్తువు మీద కానీ, విషయం మీద కానీ, వ్యక్తి మీద కానీ తీవ్రమైన కోరిక కలిగింది అంటే అక్కడ మనం పతనం అవుతామని అర్థం. ఇంటి మీద పెట్టుకుంటారు కొంతమంది, వ్యక్తుల మీద పెట్టుకుంటారు కొంతమంది, వస్తువుల మీద పెట్టుకుంటారు కొంతమంది, కీర్తి ప్రతిష్టల మీద పెట్టుకుంటారు కొంతమంది. తీవ్రమైన కోరిక ఎప్పుడు కూడా మనకు పతనమే అని ఇది సూత్రం. దాంట్లో ఇప్పుడు ఏం చెప్తున్నారు? దానికి అవే విషయముల యందు ఆ ఇంద్రియాలు ప్రవర్తించేటప్పుడు అవి ఎట్లా ఉండాలట? రాగద్వేష వియుక్తై విషయాన్ ఇంద్రియై చరన్. విషయముల యందు ఇంద్రియములు ప్రవర్తిస్తాయి సాధకుడికి. ఏ సాధకుడికి? స్థితప్రజ్ఞుడైన సాధకుడికి. ఎట్లా చరిస్తాయి? రాగద్వేషములు విడిచినవై. ఇది బాగా గొప్ప సూత్రం. వెనుక చెప్పిన తీవ్రమైన కోరికనే రాగం అంటారు. ఆ తీవ్రమైన కోరికకు వ్యతిరేకమైంది ద్వేషం. అందుకే దేని మీద కూడా మనం ఎక్కడ ప్రవర్తించినా తప్పు కాదు, కానీ తీవ్రమైన కోరిక రాగం ఉండకూడదు. ప్రీతి అనేది పెంచుకోకూడదు. సంసారంలోనైనా సాధనలోనైనా సరే తీవ్రమైన కోరిక పెంచుకుంటేనే మనిషికి ఇదంతా జరుగుతుంది. దానికి విరుగుడుగా ఏం చేయాలి? అదే ఇంద్రియాలను అవే విషయాల్లో ప్రవర్తించేటప్పుడు రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియై చరన్ ఆత్మవశ్యేర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ఇట్లా ఆత్మవశ్యే తనకు లోబడి, ఇంద్రియాలన్నీ తనకు లోబడి ఉండాలి, తనకు వశమై ఉండాలి. అప్పుడు ఏమవుతుందట? అటువంటి నిగ్రహం గల మానవుడికి ప్రసాదం అధిగచ్చతి, ప్రసాదాన్ని పొందుతాడు. ప్రసాదం అంటే పులిహోర పాయసం ప్రసాదం అనుకుంటున్నారా? ప్రశాంతత, చిత్తం యొక్క ప్రశాంతతను ప్రసాదం అన్న పదంలో వాడుతున్నారు ఇక్కడ. అయితే
రాగద్వేషములు లేకుండా ప్రవర్తించాలి అని చెప్పేసుకున్నాం అన్నారు. ఎట్లా? రాగద్వేషములు లేకుండా ప్రవర్తించాలంటే కోరిక లేకుండా ఉండటం అనేది ఒక ప్రవర్తనలో చూడాలంటే ఆకలి తీర్చుకోవటం, అన్నం తినటం మనిషికి అవసరం, అంతేనా? అవసరము. సరే, దానికి కూడా పుష్టికరమైన తిండి పెట్టడం అనే దేహానికి కూడా అవసరం. అవసరంలో మనం ఏం చేస్తాం? కోరికను కలుపుతాం. కోరికను కలిపేటప్పుడు ఏదేమవుతుంది? అదే అవసరము రాగం ఏర్పడుతుంది దాని మీద. ఇదంటే నాకు ఇష్టం అంటాడా లేదా? ఫేవరెట్, నా ఫేవరెట్ స్వీట్ ఇది, నా ఫేవరెట్ హాట్ అది. ఈ ఫేవరెట్ అన్న పదం ఎందుకు వచ్చింది? తిండిని అవసరానికంటే ఎక్కువగా దానికి ప్రాధాన్యతనిచ్చి, రుచికి ప్రాధాన్యతనిచ్చి ఫేవరెట్ అన్నాడు. అయితే ఒక పదార్థము అందరికీ అంతే ప్రీతి అవుతుందా? కాదా? కాదు. ఇప్పుడు ఒక గులాబ్ జామ్ ఉంది, ఒక వ్యక్తికి చాలా ఇష్టం ఉన్నాడు, ఎంత ప్రాణం నాకు అంటాడు. అది అందరికీ అవుతుందా? కాదు. ఇప్పుడు ఆ వ్యక్తికి అది ఎందుకు అంత ప్రీతి అయింది, ఎందుకు ప్రీతి ఉండకూడదు అని ఆలోచిస్తే ఎవరెవరి ఇష్ట అనిష్టాలన్నీ కూడా వాళ్ళ ప్రవృత్తి పరంగా ఎంచుకుంటారు. వాళ్ళు ప్రవృత్తి అంటాం. అంటే కొంతమందికి తిండి విషయంతో పోల్చి చెప్తే స్వీట్లు తినటం ఇష్టం ఉంటుంది, కొంతమందికి కారాలు తినటం ఇష్టం ఉంటుంది. అవి కూడా వాళ్ళకి ఇష్టమైన పదార్థాలే. ప్రవృత్తి అంటాం. అంటే వేగమైన ప్రవృత్తి ఉన్నవాడు కారాల మిరియాల మీద వాడికి తీవ్రమైన ఇచ్చ ఉంటుందన్నమాట. అప్పుడు ఇట్లా మసాలాలు దట్టించి కారము, నోరు మండేవి ఇవన్నీ ఇష్టం ఉన్నాయంటేనే, మనకు అవి ఇష్టపడుతున్నాం అంటేనే రజోగుణ ప్రవృత్తితో ఉన్నాడని అర్థం. అదే సాత్వికమైనవి ఎట్లా ఉంటాయి? మండకుండా, ఇట్లా ఉద్వేగం కలిగించకుండా సాత్వికమైన ఉంటాయి. ఇప్పుడు కట్టె పొంగల్ తిన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది? అది కడుపుకు హాయిగా ఉంటుంది, నోటికి హాయిగా ఉంటుందా లేదా? అటువంటి సాత్వికమైన పదార్థాలు ఇష్టపడుతున్నాడంటే వాడి ప్రవృత్తి సత్వగుణ ప్రధానమై ఉందని అర్థం. ఇంకా తమోగుణ ప్రధానమైనవి ఎట్లా ఉంటాయి? మద్య మాంసాలు అంటాం. మద్యము, మాంసము, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఎందుకు తినకూడదు అంటే అవి తమో గుణాన్ని పెంచుతాయి. అసలు అవి ఇష్టపడుతున్నాడంటేనే వాడికి తమో గుణం ఉందని అర్థము. అవి తినటం వల్ల వాడి తమో గుణం ఎక్కువ అవుతుంది. దీన్ని బట్టి మన కోరికలు ఎట్లా ఉన్నాయో వాటిని బట్టి మన ప్రవృత్తిని ఎంచుకోవాలన్నమాట. మనం ఎందుకు ఉండొద్దు ప్రీతి, ఎందుకు ఉండొద్దు అంటే అది నీ ప్రవృత్తి యొక్క ప్రేరేపణ. ఒక విషయం మీద కోరిక మనం ఆపలేకపోతున్నామంటే మన ప్రవృత్తి తీవ్ర రూపమై అక్కడ మనను జీవుణ్ణి పతనం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ గుణాలు అంటాం త్రిగుణాలు. ఈ త్రిగుణాలను జయించిన వాడు తన జీవరూపాన్ని దాటేస్తాడు. త్రిగుణాలకు వశమైన వాడు తన ఆత్మరూపాన్ని తెలుసుకోలేడు. ఇది సూత్రం అక్కడ. అందుకని ఏ కోరికను తీవ్రతరం దాల్చనివ్వద్దు మన లోపల ఉన్న దాన్ని మనం అనగదొక్కటం అన్నప్పుడేమో కష్టంగా అనిపిస్తుంది. తపస్సు చేత దాన్ని సాధించటం అన్నప్పుడు అది హాయిగా ఉంటుంది. మనం అణిచేసామంటే అణుచుకోవద్దు. అణుచుకుంటే ఏమవుతుంది? బంతిలాగా తిరిగి వస్తుంది, మళ్ళీ పైకి వస్తుంది. అట్లా కాకుండా ఏం చేయాలి? జ్ఞానం చేత ఇది నాకు అవసరం లేదు, దీన్ని నేను తగ్గించుకోవాలి అని ప్రీతిపూర్వకంగా మనం చేస్తే మన ప్రవృత్తిని మనం తీసేసుకోగలుగుతాం. ప్రవృత్తి అనేది ప్రతి మనిషికి ఉంటుంది. సత్వ రజస్ తమో గుణాలనే మూడు గుణాలు ఉన్నాయి. మూడు గుణాల కాంబినేషన్లో ఒకటి ఎక్కువ తక్కువ అనే ఆ కాంబినేషన్లో ప్రతి మనిషి ఉంటాడు. గుణాలు లేకుండా మనిషి ఉండడు. గుణాతీతుడై కావాలంటే జ్ఞాని కావాల్సిందే. మనిషి అనేవాడికి గుణాలు ఉంటాయి. ఈ గుణాల ప్రేరేపణ వల్లనే మనకు కోరిక తీవ్రత కలుగుతుంది. అందుకే అటువంటి వాటి మీద ఇప్పుడు కొంతమందికి తిండి మీద ఉండదు, కొంతమందికి బట్టల మీద ఉంటుంది, కొంతమందికి చూపించుకోవటం మీద ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు స్టేటస్ చూపించుకోవటం. కొంతమందికి ఏమి లేకపోయినా సరే డబ్బు ఉండాలన్న ఆకాంక్ష. కొంతమందికి చదువు మీద కూడా ఉంటుంది. నేను తెలివైన వాడిని, నేను అది చదువుకోవాలి, ఇది చదువుకోవాలి. ఇది కూడా ఒక రకమైంది, సత్వగుణ ప్రధానం ఇది. అప్పుడు చదువు అంటే మంచిది కాబట్టి అది సత్వగుణ ప్రధానమైంది. ఏదైనా అతి చేస్తే వాడిని లోబరుచుకుంటుంది. కనుక రాగద్వేషములు లేకుండా ఉండటం ఎందుకు అంటే మన ప్రవృత్తిని మనమే గుర్తించి ప్రవృత్తి ప్రేరేపణను కట్టుదిట్టం చేయటానికి. ఏది తీవ్రం కానియద్దు. అతిగా చేస్తే అన్నీ అపాయకరమే. అతిగా చదువుకున్న వాడికి అసలేం జ్ఞానం లేకుండా కూడా పోతాడు చివరికి.
లేకపోతే పాండిత్య అహంకారం వస్తుంది. అట్లా కూడా మనిషిని బంధించేదే కదా. కనుక దేన్ని తీవ్ర రూపం దాల్చనివ్వద్దు అంటే మన ప్రవృత్తిని మనం గుర్తించాలి. ఈ సాధన చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా ఏం చేయాలంటే, ఇప్పుడు వెల్లుల్లిపాయలు తినటం మానేయాలన్నాం అనుకోండి, ఎంతోమందికి చాలా కష్టమైన పనిలాగా ఉంటుంది అది. ఎందుకు తినొద్దని కూడా అడుగుతారు. ఉల్లి చేసిన మేలు, ఉల్లి దేహానికి మేలు చేస్తుంది కానీ బుద్ధికి మేలు చేయదు అది. కనుక దాన్ని ఆపేయాలి. తీవ్రమైన కోరిక ఉందని తెలిస్తే ఇంకా గట్టిగా ఆపాలి. ఎందుకు? మన 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 గుణం అదన్నమాట. తమో గుణ ప్రధానంలో ఉన్నాడు ఆ సాధకుడు. కాబట్టి ఇప్పుడు నేను ఉల్లిపాయ తినాలన్న తీవ్ర కోరిక నా లోపల వస్తే సమర్థించుకోకుండా, ఉల్లి తల్లి అని పేర్లు చెప్పుకొని సమర్థించుకోకుండా ఇది నేను ఆపేసుకుంటా. అప్పుడు నీ తమో గుణాన్ని తొలగించుకున్నావు. ఉల్లిపాయని జయించలేదు, ఇప్పుడు ఏమైంది? తమో గుణాన్ని జయించాడు, రుచిని జయించాడు, తద్వారా తమో గుణాన్ని కూడా జయించాడు. కీర్తి ప్రతిష్టల మీద కాంక్ష ఉంది అంటే రజోగుణ ప్రధానంగా ఉన్నాడని అర్థం అన్నమాట. వెంటనే మనకు ఎవరైనా పొగట్టం ఇష్టం. కీర్తి ప్రతిష్టలు అంటే ఎవరో బర్త్డేస్ పొగడేసి సన్మానాలు చేస్తారు అనుకోకండి. ఒక మంచి పని చేస్తే, ఏదైనా చిన్న పని చేసినా సరే ఎవరైనా కావాలని కోరుకుంటామా లేదా? ఆఫ్టర్ ఆల్ ఇంట్లో ఒక వంటకం చేస్తేనే బాగుందా అని అడుగుతాం మనం. ఎందుకు? వాళ్ళు బాగుందంటే మెప్పు. ఆ మెప్పు కూడా కీర్తి లాంటిదే కదా, చిన్న స్థాయిలో అది. అదే పెద్దదైతే బయట సొసైటీలో కీర్తి అడుగుతాడు. కానీ ఒక మెప్పు కోరుకోవటం, ఒక పని చేస్తే మెప్పును కోరుకుంటున్నామంటే మనం ఏం చేస్తున్నాము? ఆ ప్రేరణ రజోగుణ ప్రేరణ. కాబట్టి మనం మెప్పు కోరుకోవద్దు, మన పని మనం చేయాలి, బాగా చేయాలి, తప్పు లేదు, సరిగ్గా చేయాలి. ఏ పని చేసినా సరిగ్గా చేయాలి బయట పని. కానీ మనం మెప్పు కోరుతుందా లేదా మన మనస్సును ఒక్కసారి ఆలోచించండి మీరు. ఆ మెప్పు కోరినప్పుడు ఏమవుతుంది? ఎవరైనా మెచ్చుకోకపోతే మనస్సు చివుక్కుమంటుంది. మనం కోరకపోతే వాళ్ళు పట్టించుకున్నా మెచ్చుకున్నా మనకేం కాదు. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము? కేవలం పని చేయటంతో పాటు ఆ మెప్పును జయించటం అంటే రజోగుణాన్ని జయించామని అర్థం. మన లోపల రజోగుణం తగ్గుతూ వస్తుంది. సత్వగుణ ప్రధానంగా పెంచుకుంటే అలవాట్లను శుద్ధ సత్వానికి ఎదుగుతాడు. సత్వగుణం కూడా బంధిస్తుంది, కానీ శుద్ధ సత్వానికి వెళ్ళాలంటే సత్వగుణ ప్రధానంగా ముందు ఈ తమో రజోగుణాలను తొలగించుకోవాలి. ఆహారపు అలవాట్లో కానీ వ్యవహారంలో కానీ అంతటా. అప్పుడు మనము రాగమును ద్వేషమును జయించిన వాళ్ళం అవుతాం. ఊట్ల ప్రీతి ఉండొద్దంటే సరే అంటారు. అంత సులభం కాదు అది. ఎంత ప్రీతి ఉంది, ఇప్పుడు ఏమీ లేదనుకుంటాము. పిల్లలు మాత్రం మా పిల్లలు బాగా ఎదగాలి అనుకుంటాం. తప్పు ఉందా అంటే ఎవరైనా ఇట్లా అడిగితే గట్టిగా తప్పు ఇట్లాగే అడుగుతారు. తప్ప అండి ఇది ఏమైనా పిల్లలు ఎదగాలనుకోవటం అంటే, పిల్లలు ఎదగాలనుకోవటం బాగుపడాలనుకోవటం తప్పు కాదు. కానీ ఇది చేస్తేనే ఎదుగుతారు, ఇది చేస్తేనే బాగుపడతారు అనుకోవటం మాత్రం చాలా తప్పు. అవునా కదా? అమెరికాకి వెళ్తేనే వాడు బాగుపడ్డట అట్లా ఎంతమంది అనుకుంటారు? ఇక్కడ మీరు తలకాయ ఊపుతున్నారు కానీ లోకంలో అట్లా ఉండదు. అది ఎంత గొప్పగా చెప్పుకుంటుంటారు. వాడు చెప్పుకున్నప్పుడు కొంతమందికి అంటే ఈ మీలాగా భగవద్గీతగా వినలేదనుకోండి, కొంతమందికి వాళ్ళ పిల్లలు వెళ్ళకపోతే ఒక చిన్న చివుక్కుమనే భావం వస్తుంది. వాడు వెళ్ళాడు, మన పిల్లలు వెళ్ళలేదు అని. పెద్దగా దాన్ని బయటకు వ్యక్తం చేయకపోయినా చివుక్కుమన్నది అనుకోండి, దాని ప్రాధాన్యత ఉన్నట్టే కదా అర్థం. లేకపోతే అమెరికా పోతే నాకేంటి, వాడు పోకపోతే నాకేంటి, వాడు డాక్టర్ అయితే నాకేంటి. అంటే ఇది మనను ప్రభావితం చేస్తుంది. అంటే మన లోపల కోరిక ఉందని గుర్తుపట్టాలి మనం. ఆ కోరిక మాత్రం కూడా, దాని రూపం మాత్రం కూడా లేకుండా తృప్తిగా ఉండగలగాలి. నా కొడుకు నా దగ్గరుండి బాగున్నాడు, అది మంచిదే కదా? మంచిదే కదా? వాడు ఎక్కడో ఉంటే డబ్బు పంపిస్తాడు, నా దగ్గర ఉంటే నన్ను చూసుకుంటాడు. డబ్బు కొంత తక్కువ ఉంటుందేమో కానీ స్వయంగా నా పక్క నుండి నా బాగోగులు చూసుకుంటాడు. అక్కడ ఉంటే ఫోన్ చేసి బాగున్నావా అని వాట్సాప్లో కావాలంటే ఓ వీడియో కాల్ చేస్తాడు. అంతకంటే వాడు ఏం చేయగలడు? సరిపోతుందా? అంటే ఈ చిన్న చిన్న విషయాలైనా సరే మన లోపల కోరిక రూపాన్ని మనం గుర్తుపట్టడానికి అన్నమాట. ఎవరైనా గొప్పలు చెప్పుకుంటే మనకి ఏం కాకుండా ఉండాలి, అప్పుడు మనకి ఏ కోరిక లేనట్టు. వాడు గొప్పలు చెప్పుకుంటుంటే మనకు కొద్దిగా ఏదైనా భావన కలిగినా కానీ మన లోపల బీజ రూపంలో కోరిక ఉందని అర్థం. ఈర్ష్య అసూయలు కలిగిస్తుంది అది. కొంతకాలానికి మన వాళ్ళే అయినా సరే వాళ్ళు చెప్పుకుంటున్న కొద్దీ మనకు ఈర్ష్య కలుగుతుంది తెలియకుండానే. ఇంత చిన్న చిన్న అంశాల్లో ప్రవర్తిస్తున్నప్పుడు కూడా అది త్రిగుణాత్మక ప్రవృత్తి అని గుర్తించి రాగద్వేషములు లేకుండా విషయములందు ఇంద్రియములు చరించాలి. చరించినప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆత్మవశ్యేహి విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి, వాడికి ప్రశాంతత వస్తుంది. ఈ జ్ఞానం విన్నందువల్ల, సాంఖ్యయోగం యొక్క జ్ఞానం విన్నందువల్ల ప్రశాంతత ఎవరికి వస్తుంది? రాగద్వేషములు విడిచి ఇంద్రియములతో విషయముల యందు ప్రవర్తించి
ఆత్మవశ్యే తన వశంలో ఉంచుకోవాలి. సచ్చిదానంద స్మృతి చేత నాకు ఇవేవి విలువైనవి కావు. ముందు నిర్ణయం. ఎవరు బాగుపడ్డా బాగుపడకపోయినా, సంపాదన వచ్చినా రాకపోయినా, ఎట్లా ఉన్నా సరే నేను సచ్చిదానంద స్మృతి చేత నిండైన వాడిని కాబట్టి తృప్తి పడతాను. ఇది తెలిస్తే వాడు, అటువంటి వాడు ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదం అంటే ప్రశాంతతను పొందుతాడు. లోకంలో ఏ కోరిక ఎవ్వరికీ ప్రశాంతతను ఇవ్వదు, ఎన్ని తీర్చుకున్నా సరే. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయయేవ అభివర్తతే. అగ్నిలో ఆజ్యం వేస్తుంటే అగ్ని ఎప్పుడు చల్లారదు, ఎప్పుడు చాలనదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కోరిక అగ్ని లాంటిది. ఎన్ని కోరికలు తీర్చినా అది ఇంకా అంటుంది తప్ప చల్లారటం ఉండదు. యజ్ఞకుండంలో చల్లార్చాలంటే ఏం చేస్తాం? పూర్ణాహుతి చేసేస్తాం, అవునా? పూర్ణాహుతి చేస్తే మళ్ళీ కోరిక అగ్ని పైకి లేవకుండా చేస్తాం. ఎట్లాగో ఇక్కడ పూర్ణాహుతి చేయటం ఏమిటి? తన పూర్ణ స్వరూపాన్ని గుర్తించిన వాడికి ప్రసాదం అధిగచ్చతి. ఇంకా వాడు మళ్ళీ తిరిగి దిగజారకుండా అవుతాడు. ఆ ప్రశాంత స్థితి నుండి వెనక్కు రాడు. అది ప్రసాదం అంటే. ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. ప్రసాదే అటువంటి ప్రశాంతత యందు సర్వదుఃఖానాం హాని ఉపజాయతే. అన్ని దుఃఖములు కూడా హాని కలుగుతుంది, వాటికంటే లేకుండా పోతాయి. ఏ లౌకికమైన వ్యావహారిక దుఃఖాలన్నీ మనం అనుకుంటున్నామో అవన్నీ పోతాయని మీరు అనుకోవద్దు. లోపల దుఃఖం ఏమిటి మనకున్నది? తనను తాను తెలియక జీవుడు ఒక మథనమును అనుభవిస్తున్నాడు. ఇప్పుడు కాదు, అనాదిగా జన్మాంతరాలుగా వాడు అనుభవిస్తున్న అన్ని దుఃఖాలకు కారణరూపమేమి? తానెవరో తెలియకపోవటం, తన స్వరూపాన్ని అందుకోలేకపోవటం. ఇప్పుడు సుఖం అంటే విషయం చేత తీరినా లోపల సుఖం సంతోషం తీరదని చెప్పుకున్నాం. దుఃఖం అన్నా సరే బయట విషయాల్లో అన్నీ బాగైపోతే అనుకోకండి. ఈ శ్లోకంలో ఉన్న ప్రకారంగా చేస్తే బయట కష్టాలే రావు, వాడికి ఆర్థిక కష్టాలు, ఆరోగ్యపరమైన కష్టాలు రావనుకోండి, అవన్నట్లాగే ఉంటాయి. కానీ దుఃఖం పోతుంది. దుఃఖం దేనివల్ల ఉంది? ఇవి లేనందువల్ల కాదు, మన రూపాన్ని మనం అందుకోనందువల్ల. తన రూపాన్ని తాను అందుకుంటే బయట డబ్బులున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, వసతులున్నా లేకపోయినా, జీవితం ఎట్లా ఉన్నా సరే వాడు దుఃఖం మాత్రం వాడికి ఉండదు. ఆ దుఃఖం పోవటం కావాల్సింది. ప్రసాదే సర్వదుఃఖానాం హాని ఉపజాయతే అస్య ఉపజాయతే ప్రసన్నచేతసః హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. నిర్మల మనస్కునికి వెంటనే బుద్ధి ఏమవుతుంది? ఆత్మతత్వమునందు స్థిరమైపోతుందట. వెనుకేమైంది? తీవ్రమైన కోరిక వల్ల బుద్ధి నాశమైంది. ఇక్కడ ప్రశాంతత వల్ల బుద్ధి స్థిరమవుతుంది. ఇంతే సూత్రం. స్వామి 4 శ్లోకాల్లో చెప్పిన సూత్రం ఏమిటి? తీవ్రమైన కోరిక వల్ల ఏ బుద్ధి పతనమును పొంది వాడికి దుఃఖాల పాలు చేసి నాశం చేస్తుందో అదే తీవ్రమైన కోరికను తగ్గించుకోవటానికి కావాల్సింది ప్రశాంతత. ఈ ప్రశాంతత బయట విషయముల వల్ల వచ్చేది కానే కాదు. ఎట్లాంటిది? కాదా? కానే కాదా? చెప్పండి మళ్ళీ గట్టిగా. కానే. అది గుర్తించాలి. అయితే ఇవన్నీ చేసుకోవద్దంటే చేసుకోవచ్చు, కోరిక లేకుండా చేయాలి. డబ్బు సంపాదించవచ్చు, కోరిక లేకుండా సంపాదించవచ్చు. మంచి పనులు చేయొచ్చు, కోరిక లేకుండా చేయాలి. చదువుకోవచ్చు, కోరిక లేకుండా చేయాలి. తీవ్రమైన కోరిక దేని అందు కూడా రానివ్వకుండా చేయటం. అదే సమయంలో ద్వేషం లేకుండా ఉండటం. అంటే మనం సాధన చేసుకుంటున్నప్పుడు కూడా అడ్డొస్తే ఎవరైనా ద్వేషం వస్తుంది వాళ్ళ మీద. ఎంతోమంది సాధకులు అన్న వాళ్ళల్లో ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఉన్నారనుకోండి, భార్య సాధకురాలు అయింది, భర్తకు ద్వేషం పెరుగుతుంది దాని మీద. ఇప్పుడు ఈవిడికి కూడా సాధన చేస్తూ చేస్తూ కూడా ఆయన అడ్డుకుంటున్నాడని ఏమొస్తుంది? ద్వేషం వస్తుంది. ద్వేషం రాకూడదు. రాగము తీవ్రమైతే ద్వేషం వస్తుంది. ద్వేషం కూడా ఎప్పుడు వస్తుంది మనిషికి? తీవ్రమైన కోరికకి ఇంకొక రూపమే ద్వేషము. సాధన అయినా సరే వాళ్ళు అడ్డొస్తుంటే ఏమనుకోవాలి? నా సాధన స్థిరత్వానికి పరీక్షిస్తున్నాడు స్వామి, అంతే. మనం నిలదొక్కుంటే ఎవ్వరు మనకు అడ్డురారు. మనం నిలదొక్కునేదాకా మాత్రం పరీక్షలు వస్తాయి సాధనలు. ఒక్కసారి నిలదొక్కుంటే అన్నీ అనుకూలంగా వచ్చేస్తాయి. కొంచెము ఇట్లా ఊపి చూస్తాడనమాట స్వామి. గుంజ పాతుతాం మనం, భూమిలో పాతిన తర్వాత ఏం చేస్తాం?
ఇట్లా ఊపుతాము. ఊడిపోవాలని ఊపుతున్నామా, గట్టిగా ఉండాలని ఊపుతున్నామా? ఊడిపోవాలని ఊపట్లేదు కదా. అట్లాగే స్వామి కూడా మనను సాధనలో ఏం చేస్తాడు, ఇట్లా ఊపుతాడు. ఊపితే ఊడిపోతే మనం ఏం చేస్తాం, ఊగిందనుకోండి గుంజ, ఏం చేస్తాం, గట్టిగా కొడతాం. అట్లాగే మనం కూడా ఊగిపోయామనుకోండి, మళ్ళీ 2 గట్టిగా కొడతాడు స్వామి. ఊగకుండా గట్టి పడితే సరే బాగుంది అనుకుంటాం మనం. అట్లాగే సాధనలో పరీక్షలు అంటే మననేదో ఓడగొట్టాలని, మన మీద పగబట్టాలని కాదు, మన స్థిరత్వాన్ని రుజువు చేస్తాయన్నమాట. దీనికి కూడా ఉదంతము సీతాదేవికి అగ్ని పరీక్ష చేయించారు. అందరూ లోకంలో రాముడిని అనేవాళ్లే, అంతేనా, అగ్నిలో దూకించాడు సీతాదేవిని, అదే ఇది అని, అట్లా శీల పరీక్ష చేశాడని. దానివల్ల ఏమైంది చెప్పండి? రాముడు చెడ్డ పేరు అయితే తెచ్చుకున్నాడు పాపం. ఇంతమందితోనే తెలిసి తెలియని అజ్ఞానుల చేత కూడా తిట్టించుకుంటాడు రాముడు. కానీ అగ్ని పరీక్ష వల్ల ఏమైంది? సీతాదేవి యొక్క పవిత్రత అగ్ని పునీతం చేసి లోకానికి చాటి చెప్పాడు రాముడు. నిందను మోసి లోకానికి ఏం చాటి చెప్పాడు? ఆ ఒక్కరోజు ఎవరో అంటారని కాదు, యుగ యుగాలకు కూడా సీతాదేవి యొక్క పవిత్రతను నిలబెట్టాడు రాముడు. ఇప్పుడు అనుమానించాడా, నిలబెట్టాడా రాముడు? అందులో ఏమంటున్నారు? అనుమానించలే. మన అనుమానాలు, అల్పబుద్ధికి కలిగే అనుమానాలు, బుద్ధి లేనివాడు తరతరాలకు అనేవాడు, యుగ యుగాలకు అనేవాళ్ళు. వాడు ఆ పని చేయకపోయి ఉంటే, ఆ రోజు ఆ వానరులు గాక ఇంకెవడో కాకుండా యుగ యుగాల దాకా ఆ మాట అనేవాడు. అంత చేస్తే కూడా వాడెవడో అన్నీ చచ్చాడు, చాకలివాడు. అంటే స్వామి యొక్క లీల ఎట్లా ఉంటుందంటే, మన పవిత్రతను, మన గట్టితనాన్ని చాటి చెప్పడానికే మన సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్లో నిలదొక్కుకొని ముందుకెళ్తే మన గట్టితనం తెలుస్తుంది. ఊరికే అట్లా రెడ్ కార్పెట్ పరిచినట్టు ఇట్లా టకీమని వెళ్ళిపోతారు. ఏంటి, సాధనలో ఉండదు, సామాన్యంగా లోకంలో కూడా ఉండదు. అట్లా ఎక్కడ సమస్య వచ్చినా సరే నిన్నేం చేస్తుంది, గట్టి చేస్తుంది అని అర్థం. అది మనం అక్కడ నిలదొక్కునే ప్రయత్నం చేయటమే మనకు చాలా ముఖ్యమైనది. సాధనలో కూడా ద్వేషము, రాగము 2 ఉండకూడదు. ఎవరైనా ఇంట్లో తీవ్రమైన అపోజిషన్ వస్తుందనుకోండి, నేను మారుతా అనుకున్నాడు, ఇంట్లోంచి కానీ ఇంకెవరితో ఎవరి వల్లనన్నా కానీ తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నప్పుడు ఒక్కటే గుర్తించాలి, ఇంత వ్యతిరేకతలో కూడా నేనెంత స్థిరంగా ఉంటాను, నేనెంత దృఢంగా నేను చేస్తానంటే చేస్తా, అంతే. దానికోసం నేను ఆగిపోతే సామాన్యుడు, సాధకుడు అన్నారు వాళ్ళని. అంటే ద్వేషం కూడా ఉండకూడదు. ఆ ద్వేషం లేకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ద్వేషం ఉన్న చిత్తము ఆత్మతత్వాన్ని ఎప్పుడూ అవగాహన చేసుకోలేదు. ఎందుకంటే సాధన పవిత్రమైంది అయినా సరే ద్వేషం మంచిది కాదు. సాధనలోనే ద్వేషం వస్తున్నప్పటికీ కూడా సాధన పవిత్రమైంది, కానీ ద్వేషం అనే గుణం కాదు. అందుకనే రాగము, ద్వేషము 2 కూడా లేకుండా ఇంద్రియములను ప్రవర్తింపజేయటం అనేది చాలా ముఖ్యం. అది కూడా ఇప్పుడు చేతికి ఈ చెయ్యి ఒక ఇంద్రియం అనుకుందాం. చెయ్యి ఒక మంచి పని అంటే దుడుకు రాకుండా పనిచేయాలి. చేతికి చెడ్డతనం ఏముంటుంది, దుడుకుతనమే కదా. టకీ టకీ అని శబ్దాలు చేయటము, పారేస్తూ ఉండటం చేతుల్లో. కొంతమందికి చెప్పుల్లో కాళ్ళల్లో కత్తెరలు ఉంటాయంటారు, విన్నారు ఎప్పుడైనా? ఏది కొనుక్కున్నా వాడు చిరుగుతూనే ఉంటుంది. అది ఎందువల్ల అయింది? కాళ్ళల్లో నిజంగా కత్తెరలు ఉంటాయా? దుడుకుతనం ఉందన్నమాట. ఆ దుడుకుతనం వ్యక్తం అవుతుంది. ఒక ఆవిడ ఉంది, మొవ్వమాటంలో, ఎప్పుడు చూసినా కాళ్ళకు దెబ్బలు తగిలించుకుంటుంటుంది. మరి చాలా శ్రద్ధగా సేవ చేయాలనే పనిచేస్తూ ఉంటుంది. అతి శ్రద్ధ వల్ల ఏమవుతుంది, దుడుకుతనం కాళ్ళు కొట్టుకుంది అంటుంది, పెద్ద పెద్ద దెబ్బలు తగిలించుకుంటూ ఉంటుంది. ఎందుకు వచ్చినాయి అవన్నీ? నేనే వెళ్ళి కొట్టుకున్నానా, అది మనని కొట్టిందా? మనం ఏమంటాం, అదే పడింది అంటాం. ఎక్కడైనా సృష్టిలో అది సాధ్యమా చెప్పండి? జడ వస్తువు మన ప్రమేయం లేకుండా అది కింద పడి శబ్దం చేస్తుందా? చేయదు. మనం ఏమంటాం, పడిపోయింది, కాలు తట్టింది. సృష్టి ఎట్లా రచింపబడిందంటే, ఏ తప్పు జరిగినా, ఒప్పు కూడా జరిగినా నీ చేతిలోనే జరగాలి. ఇంకా జడ వస్తువులకి బయట ఏ అపరా ప్రకృతికి కూడా స్వేచ్ఛ లేదు. మంచి అయినా నీ వల్లనే, చెడైనా నీ వల్లనే. సృష్టి అట్లా రచించి నిన్ను వదిలేసింది. దేన్ని ముట్టుకున్నా అది బాగుపడ్డా నీ వల్లనే, చెడిపోయినా నీ వల్లనే జరిగేటట్టు మనం ఏం చేస్తాము, అది గుర్తించకుండా కారణాలన్నీ బయట చూపిస్తాం. ఈ కారణాలన్నీ దేనివల్ల చూపిస్తున్నాము? తన చేతగానితనాన్ని ఒప్పుకోకుండా దాన్ని అనేస్తే మన నెపం దాని మీద నెట్టేసామనుకోండి, ఇక సరి చేయాలంటే దానివల్లనే, కానీ నా వల్ల కాదు కదా. ఈ కారణాన్ని బయట చూడకుండా ఏదైనా తన వల్లనే జరుగుతుంది. ఇంద్రియం ఏది ప్రవర్తించినా
నేను ప్రవర్తింపజేస్తే ప్రవర్తిస్తుంది. ఇంద్రియంలో దుడుకు వచ్చింది అంటే లోపల దుడుకు ఇంద్రియంలో వచ్చింది. మాట్లాడతారు కొంతమంది వేగంగా, అతి వేగంగా, పదాలు అర్థమే కావు, దొరిలిపోతూనే ఉంటాయి. అన్నట్టు మాట్లాడితే అని అనాల్సి వస్తుంది. అంటే అర్థం ఏమిటి? మాటల్లో వేగం వస్తుందంటే ప్రవృత్తి వేగమైన ప్రవృత్తి ఉంది. ఇదే ఇంద్రియాలకు ప్రశాంతతను ఇవ్వటం అంటే స్థిరంగా మాట్లాడటము, స్థిరంగా నడవటము, స్థిరంగా ప్రవర్తించటం. ఇది అది జరగకపోతే మనకే తెలుస్తుంది తొందరపాటులో ఎట్లా జరుగుతుంది అనేది. ఇది ప్రశాంతమైన ఇంద్రియాలను ప్రవర్తింపజేయటం అంటే అక్కడొస్తుంది. అది రాగద్వేష వియుక్తమైన ఇంద్రియముల చరించటం అంటే బయట ప్రవర్తన అని మనం అదొక్కటే తెలుసు. కానీ ఆ ప్రవర్తనలో ఏముంటుందంటే చెరగతి భక్షణం అంటారు. అంటే ఏది ప్రవర్తించినా దాని ప్రభావాన్ని మనం తీసుకోకుండా ఉండం. చిన్న ప్రవర్తనకు కూడా ఆ ప్రశాంతత మనకు వస్తూ ఉంటుంది. ప్రశాంతంగా ప్రవర్తింపజేస్తూ ఉంటే ఇంద్రియాలను, అశాంతిగా ప్రవర్తింపజేస్తూ ఉంటే అశాంతి మనకు వస్తూ ఉంటుంది. ఇంద్రియాలు, బయట విషయాలు అన్నీ జడములే. తీసుకోగలిగిన సమర్థత ఉన్నది ఎవరికి? మనకే. ఆ ప్రశాంతత అయినా అశాంతి అయినా రెండు ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు విషయాలకు ఏమీ పోదు, ఇంద్రియాలకు ఏం పోదు, ఎవరికి ఏం పోదు. ఎవరికి వస్తుంది? అది మనకే. అది చరించటం అంటాం. చరించటం అంటే తానే ప్రవర్తన చేసి ఆ రూపాన్ని తను తీసుకుంటాడు. ప్రశాంతంగా ప్రవర్తన చేస్తూ ఉంటే ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది, ఎప్పటికి ఇంకెక్కువ అవుతూ ఉంటుంది. స్థిరంగా ప్రవర్తన చేస్తే స్థిరత్వం పెరుగుతుంది. అశాంతిగా అలజడితో పనిచేస్తే, దుడుకుగా పనిచేస్తే దుడుకు పెరుగుతుంది. ఇదే సూత్రం. అంతే, దేంతో నువ్వు ప్రవర్తిస్తావో అది పెరుగుతుంది. వ్యాపారం ఎట్లాంటిది? మనం పెట్టుబడి ఏం పెడతాం? డబ్బు. వచ్చేదేమిటి? డబ్బు. అంటే ఏది పెడుతున్నావో అదే ఎక్కువై వస్తుంది. తోడేస్తాం మనం పాలల్లో. తోడేసినప్పుడు ఏం చేస్తాం? తోడుకి ఏమేస్తాం? కావలసిందేమిటి? పెరుగు. ఇంత తోడేస్తే అంత పెరుగు వస్తుందా లేదా? అట్లాగే ప్రవృత్తి కూడా. ఇంత ప్రవర్తన చేస్తే తోడేసి నీ వ్యవహారంలో ఇంత ప్రవృత్తిని తోడేస్తే అంత ప్రవృత్తి వస్తుంది. ఇంత ప్రశాంతతను తోడేస్తే అంత ప్రశాంతత. ఎన్ని లీటర్ల పాలైనా తోడెంత వేస్తాం? కాస్త కూస్త ఎక్కువ తక్కువ కానీ కొంచెం వేస్తాం కదా. అప్పుడు ఎన్ని లీటర్ల పాలైనా తోడేసుకుంటాయి. అట్లాగే ఎంత వ్యవహారం అన్నా చేయి నువ్వు లోకంలో, ఎంత గొప్ప ప్రవర్తననన్నా చెయ్యి, ఎంత చాలా వ్యవహారాలు, పెద్ద పెద్ద వ్యవహారాలు నెత్తి మీద పెట్టుకునైనా చెయ్యి. ఈరోజు మనకు చెప్పాలంటే మీకు వీడికి చాలా బాగా అనిపించేది ఏమిటి? మన ప్రధానమంత్రి గారు. ఆయన ఎన్ని వ్యవహారాలు చేస్తారు మనకుండే దాంట్లో చూస్తే. దేశం యొక్క దిశను మార్చగలిగారు. దేశం యొక్క చిత్రపటాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడంలో ఎన్ని నిందలు ఉన్నాయో భారతదేశం మీద అన్నీ తీసేసి భారతదేశాన్ని విశ్వగురువు చేయడానికి ముందడుగు వేశారు. తప్పకుండా అవుతుంది ఆయన సారథ్యంలో. ఎంత ప్రశాంతంగా ఉంటే అట్లా చేయగలరు ఒక మనిషి. జ్ఞానం ఉండొచ్చు, లౌకిక వ్యవహారిక జ్ఞానం కూడా ఉండొచ్చు. ఉన్నా కూడా ఆ చిత్తాన్ని నిలుపుకోకపోతే అది చెయ్యలేరు. ఎన్ని సమస్యలు ఉంటాయి ఒక్కొక్క విషయంలో మనం ఊహించుకుంటేనే తెలుస్తుంది. ఒక్క చిన్న అంశంలోనే బోల్డ్ అని సమస్యలు ఉంటాయి. అన్ని సమస్యలను కూడా అధిగమించి ఆయన నాయకత్వాన్ని నిలుపుకొని ఆయన ఏమో ఆవేశపడే మనిషిలాగా తెలుస్తాడు ఎక్కడన్నా? తెలియడు. ఆవేశం ఉంటే అది చేయలేరు. ఆవేశం లేని చిత్తమే అట్లా చేయగలరు. అంటే ఎంత వ్యవహారం అన్నా ఉండనీగాక నీ ప్రశాంతత కొద్దిగా ప్రవర్తింపజేస్తే వ్యవహారం అంతా ప్రశాంతమైపోయి అంత ప్రశాంతత మనకు వచ్చేస్తుంది. ఎంత ఎక్కువ వ్యవహారం చేస్తామో ప్రశాంతంగా అంత ఎక్కువ వస్తుంది. అందుకే మనం బయట వ్యవహారం వదిలేయమని భగవద్గీత చెప్పలేదు. మన రోజు చేసే నిత్య నైమిత్తిక కర్మలు పెద్ద విశేషమే కాదు భగవద్గీత దృష్టిలో. అంతకంటే గొప్పగా నిత్య నైమిత్తికాలు అంటే ఏమిటి? మామూలుగా కుటుంబంలో సంపాదించుకోవటం, నిత్యకర్మలు చేసుకోవటం, పూజ పుణ్యము యజ్ఞ అలాంటివి చేసుకుంటూ వృత్తి వ్యాపారాలు చేయటము నిత్య నైమిత్తిక కర్మలు అంటాం. అంతకంటే గొప్పగా కూడా అధికమైనవి సమాజానికి ఉపయోగపడేవి ఎంత వ్యవహారమైనా నువ్వు చేయగాక లోకంలో. కానీ నువ్వు శాంతంగా ఉండి చేస్తే ఒక్కడు చేయించేవాడు ఎవడు అట్లా ఉంటాడో మిగతా అందరూ అట్లాగే ఉంటారు. అట్లాగే బుద్ధి ప్రశాంతంగా ఉంటే టీం లీడర్ అనుకోండి, ఇంకా ఇంద్రియాలన్నీ కూడా అట్లాగే అనుసరించి ఉంటాయి. ఒక్క బుద్ధి చెదిరిపోతే మొత్తం ఇంద్రియాలన్నీ కూడా టీం అంతా పాడైపోతుంది. కనుక మనం నిలుపుకోవాల్సిందంతా ఎక్కడ? బుద్ధిలో. ఏ జ్ఞానాన్ని వింటున్నామో ఇదంతా
బుద్ధిలో నిలుపుకోవలసిన అంశం అని బాగా సూచన చేస్తుంది భగవద్గీత. మనం అట్లాంటి చిత్తం అయితేనే ప్రసాదం అధిగచ్చతి, ప్రసాదమును పొందుతుంది. ప్రసాదం అంటే అందుకే మనం ప్రసాదం అనే మాట ఇక్కడ వచ్చింది కదా, ప్రశాంతత అని చెప్పేసుకున్నాం. మనం తినే నైవేద్యాన్ని ప్రసాదం అంటాం. మనం దేవుడికి పెట్టేటప్పుడు నైవేద్యం. నైవేద్యం అన్న పదం ఎక్కడి నుండి వచ్చింది? నివేదన, నైవేద్యం, నివేదనకు సంబంధించింది నైవేద్యం. పెట్టేటప్పుడు అది నివేదన, తీసుకునేటప్పుడు ప్రసాదం అవుతుంది. నివేదన అంటే ఏమిటంటే ధాతుపరంగా చూసినప్పుడు వేద లక్షణాలు ఉన్నది అని అర్థం. సచ్చిదానంద లక్షణాల ధాతువులే నివేదన అన్న పదానికంటే మనము స్వామి ఏం చెప్తాడు, ఏ చిత్తంతో వాడు సమర్పిస్తాడో ఆ చిత్తాన్ని నేను తీసుకుంటాను అంటాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అంటే ఒక పత్రమో, ఒక పుష్పమో, ఒక తోయమో, ఒక ఫలం, ఈ 4 ఏవైనా సరే ఇంత అడగలేదు స్వామి. ఏమడిగాడు? భక్త్యా ప్రయచ్చతి, భక్తితో నాకు ఇస్తాడో, భక్త్యుపహృతం దానిని నేను తీసుకుంటానన్నాడు స్వామి. అది తీసుకుంటాడు కానీ ఆకులు అవన్నీ తీసుకోవడం. అందుకే మనం పెట్టింది మనకే వస్తుంది, మన భక్తి మాత్రమే స్వామికి వెళ్తుంది. ఇది కూడా లోకంలో చెప్తారు, చాలామంది అడుగుతారు, ఇప్పుడు అక్కడ పెట్టిందంతా అట్లాగే ఉంది కదా, స్వామి తిన్నాడు అని అంటారు. దానికి ఒక మంచి ఉపమానం చెప్పమంటారా స్వామి తిన్నాడో లేదో తెలియటానికి? ఇప్పుడు ఒక పుస్తకం ఉంది, పుస్తకం మీరు చదువుతారా చదవరా? చదివారు. చదివిన తర్వాత పుస్తకంలోని అక్షరాలన్నీ మాయమైపోతాయా, ఉంటాయా అట్లాగే? కానీ మీరు చదివారు కదా, మరి చదివితే లోపలికి వెళ్ళిపోవాలి కదా. ఏమైంది? అక్షరాలు వెళ్ళిపోయినాయా? అవగాహనలోకి వెళ్ళిపోయింది. నేను తీసేసుకున్నాను, నేను గ్రహింపుకు వచ్చేసింది అన్నాం, అయినా సరే అక్షరాలు అక్కడే ఉన్నాయి. అట్లాగే నివేదన చేసినప్పుడు పదార్థం అక్కడే ఉంటుంది. స్వామి ఏం గ్రహిస్తాడు అక్కడ? మన భక్తిని, మన చిత్తం యొక్క స్థితిని గ్రహిస్తాడు. అది మాత్రం వెళ్ళిపోయింది. భౌతిక పదార్థం పవిత్రమైంది అక్కడ. అది ప్రసాదం. ఆ ప్రసాదాన్ని తింటే ఏమవుతుంది? ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. అప్పుడు వెంటనే కడుగుతుందట. అందుకే ప్రసాదం తింటే బుద్ధి మారుతుంది అనేది. ఎందుకు? ఆ భౌతిక ప్రసాదమైనా సరే, ఈ బుద్ధి ప్రసాదమైనా సరే తింటే హ్యాసు అంటే ఆసు, వెంటనే బుద్ధి పర్యవతిష్టతే, బుద్ధి మారిపోతుంది వాడిది. అందుకే ప్రసాదాన్ని పెట్టేవాళ్ళు నివేదన పవిత్రంగా పెడితే తినేవాళ్ళకు అది బుద్ధిని మారుస్తుంది. అందుకే మన హిందూ ధర్మంలో ఎక్కువగా ప్రసాదాన్ని తినటానికి ఎప్పుడూ నిరాకరించరు ఎవ్వరు కూడా. ఏదైనా సరే దాన్ని కళ్ళకద్దుకొని మనం తీసుకుంటాం. ఎందుకు? ప్రసాదం తింటే బుద్ధి మారుతుంది. ఎందుకు మారుతుంది? ప్రసాదం అంత పవిత్రంగా చేసినప్పుడు దాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు కాలంలో చేస్తున్నారు చూసారా, వాట్సాప్లో వీడు ఉంటాడట, క్యాటరింగ్ వాడు చేసే ప్రసాదాలు ఉంటాయి. అవి ప్రసాదాలు ఎన్నటికీ కావు. భక్తి శ్రద్ధతో తాను వండి పెడితే అది ప్రసాదం అవుతుంది. కానీ కొనుక్కొచ్చి తీసుకొచ్చి పెట్టి డబ్బాలు పెట్టేసి ఇన్ని వెరైటీలు పెట్టేసి ఇది పవిత్రమైందంటే అది కాదు. ఎందుకంటే అక్కడ పవిత్రత లేదా వాడు చేస్తే. అంటే నీ శ్రద్ధ ఎంత? స్వామికి నివేదన చేయటంలో నీ శ్రద్ధ ఏమైంది? అక్కడ నీ పాత్ర ఏమిటి? డబ్బొక్కటే కదా, అవునా కాదా చెప్పండి? పాత్ర ఏముంది? డబ్బొక్కటే. వాడేం కృషి చేశాడు అక్కడ? ఏం చేయలేదు. అది ప్రసాదం కాదు. ఈరోజు కాలంలో ఎంత నీచంగా చేస్తున్నారంటే, మడి లేదు, ఆచారం లేదు, శుద్ధి లేదు, శుచి లేదు, పవిత్రత లేదు. దానికి భగవంతుని కూడా దింపుకొచ్చారు. మనం బయటికి తింటున్నాం కదా, ఇంకేముంది, ఆయన కూడా మన స్థాయికి దింపేసామనుకోండి, ఇద్దరం సమానం అయిపోతాం. ఆయన ఏమన్నాడు? నువ్వు నా స్థాయికి వచ్చి ఎదిగి సమానం కావాలన్నాడు. భగవాన్ లక్షణాలను అభ్యాసం చేసి మనం భగవత్ స్వరూపంలో అవ్వాలి. మనం ఏం చేసాం? జీవ లక్షణాన్ని ఆయనకు రుద్దేస్తే ఆయన కూడా మనకు సమానం అయిపోతాడు కదా అని మన ప్రవృత్తిని ఆయనకు రుద్దే ప్రయత్నం చేసి దింపేసుకున్నాం. దింపేసి అంత ఒకటి. ఇప్పుడు కిందైనా సమానమే, పైన ఏ సమానం కావాలి చెప్పండి? ఎదిగిన సమానం కావాలి కానీ దిగజారిన సమానం కాకూడదు ఎప్పుడు కూడా. అందుకే వెంటనే ప్రసాదమునందు దుఃఖం హరించుకుపోతుంది. మీకు ఎప్పుడైనా మీరు సాధనలో ఎదిగారా లేదా చూడాలంటే, ఎంత గొప్ప కష్టం వచ్చినా సరే మనస్సులో దుఃఖం అలజడి రాకుండా ఉందంటే మీరు ఎదిగినట్టు లెక్క. ఇంత భగవద్గీత విన్నారా?
జీవుడికి జనన మరణాలు లేదని విన్నారా? సరే, నాకు లేవని అనుకుంటాం. రేపు ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ప్రీతి ఉన్నవాడు, వీళ్ళు లేకపోతే నేను బతకలేను అనుకున్న వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారు చూసుకోండి, అప్పుడు చూసుకోండి ఏమైందో. దుఃఖం రాకూడదు, చావు సహజమే కదా, దుఃఖం రాకూడదు. అది రాకుండా నిలదొక్కున్నామా, అంత పెద్ద విషయం కాకుండా చిన్న చిన్నవి జరిగినప్పుడు కూడా చూసుకోవచ్చు ఇదంతా. ఆ దుఃఖం రాకుండా ఉంది అంటే నీ చిత్తం ప్రశాంతమైంది అని అర్థం. ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే. ప్రసన్న చేతసః, చేతస్సు అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ ప్రసన్నమైపోతాయట. అవన్నీ కూడా ఆ ప్రసన్నతలో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే, బుద్ధి మారిపోతుంది. ఇంకా అటువంటి మరలిన బుద్ధి స్థితప్రజ్ఞుని బుద్ధి అంటే దిగజారదు, మళ్ళీ వెనక్కి రాదు అని అర్థం. ఒక అతను అడిగాడట, కష్టపడి సాధన చేస్తాం అనుకోండి, మళ్ళీ వెనక్కి దిగజారడం గ్యారెంటీ ఏమిటి అంటే, సాధనలో చాలా గ్యారెంటీలు అడుగుతుంటారు, మీకు తెలుసో లేదో కానీ లోకంలో అందరూ ఇది చేస్తే ఆ గ్యారెంటీ ఏమిటి, ముక్తి వస్తుందని గ్యారెంటీ ఏమిటి, అది అవుతుందని. ఒకసారి కష్టపడి చేసామనుకున్నాం సాధన, మళ్ళీ దిగజారిపోమని గ్యారెంటీ ఏమిటి అంటే, గ్యారెంటీ ఇచ్చే శ్లోకాలు భగవద్గీత అయితే చాలా చెప్పింది. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ స్థితికి చేరుకుంటే మళ్ళీ తిరిగి రాడో అది నా పరమమైన ధామం అని స్వామి చెప్పాడు. కానీ కొంతమంది పతనమైన స్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకట్లా అంటే వాడు ఎదగలేదని అర్థం. వాడు పతనమైనాడంటే నిజంగా ఆ స్థితికి చేరితే మాత్రం పతనం కాడు, కానీ సాధనలో లోపాలతో చేరి ఉంటే గ్యారెంటీగా పతనం అవుతాడు. అంటే లోపాలేమిటి? బీజంలో కోరిక ఉంది. ఏ కోరికతోనైనా చేశాడంటే మాత్రం వాడు మళ్ళీ పతనం అవుతాడు. ఇది సూచన అనమాట. నిజంగా కనుక నువ్వు కేవలం ఆత్మతత్వమును కోరి చేస్తే పతనం గ్యారెంటీగా ఉండదు. అటువంటి వాడి యోగక్షేముల బాధ్యత స్వామి తీసుకుంటాడు. నిజమైన భక్తుల బాధ్యత ఎవరు తీసుకుంటారు? భగవంతుడు. అంటే నీ సమర్థత లక్షణమే దాన్ని బాధ్యతగా తీసుకొని నిన్ను దిగజారనివ్వదు. ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కునేటట్టు చేస్తుంది, ఎన్ని అడ్డంకులు వచ్చినా సాధనలో నిలదొక్కునేటట్టు చేస్తుంది. ఇవి భక్తుల కథల్లో మనం ఎన్నో చూసాం. రామదాసుకు కానీ వాళ్ళందరికీ కానీ కష్టాలు రాలేదేమిటి, చాలా ఎక్కువ వచ్చినాయి. అయినా సరే నిలదొక్కునేటట్టు అది ఎట్లా లోపల నుండి రక్షించిందో అది ప్రసాదం. ప్రసాదం అంటే ఆ స్థితి స్థిరమైన స్థితప్రజ్ఞ లక్షణాలున్న స్థితి. కనుక ఈరోజు 4 శ్లోకాల్లో ఒకటేమిటి, పతనం ఎట్లా జరుగుతుంది, వృద్ధి ఎట్లా జరుగుతుంది, రెండింటికి కూడా సూచన చూపించారు. రెండు మనలో జరుగుతాయి. మనం కేవలం పతనముగాము, కేవలం వృద్ధి పొందాము. ఒక విషయంలో పతనం వస్తూ ఉంటుంది, ఇంకో విషయంలో వృద్ధి వస్తుంది. రెండిట్లో కూడా రెండింటిని తరచి చూసుకోవటం సాధకుడికి కావాలి. కనుక ఇవి బాగా మననం చేసి ఒక్కొక్క సూత్రాన్ని చిన్న విషయంలో చూసుకోవాలి. ఎదిగినది చూసుకోవాలి, పతనమైంది కూడా తనని తానే చూసుకుంటూ దానికి ఉపాయం ఏం చూపించారో వెంటనే అది చేసుకోవాలి. ఎక్కడ మోహం వచ్చిందంటే కోరికను తీసేసుకోవటం, ఆ కోరికను ఆపేయటం, అక్కడికక్కడ ఆపేయటం అనేది చేసుకోవాలి. ఎదుగుతున్నాము అంటే దాంట్లో మనము ఎట్లా బుద్ధి పవిత్రమైందో దాన్ని దర్శనం చేయటం. చెప్పండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యేర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిః అస్య ఉపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. ఓం తత్ సత్.